హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ వీడియో అయితే. నేనైతే ఈ ఆస్ట్రోనట్ స్టారీ స్కై ప్రాజెక్టర్ ని రివ్యూ చేయాలనుకుంటున్నాను. ఇది నాకు నా ఫ్రెండ్స్ 2023లో నా బర్త్డే కి గిఫ్ట్ గా ఇచ్చారనమాట. సో ఈ వీడియోలో అయితే నేను దీని యొక్క ఫీచర్స్ ఏంటి, ఎలా ఆపరేట్ చేయాలి, ఈ బాక్స్ లో నాకు ఏమేమి ప్రొవైడ్ చేశారు, ఇవన్నీ మీకు డీటెయిల్ గా చెప్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, ఏది కూడా స్కిప్ చేయొద్దు. సో లెట్ స్టార్ట్. ఫస్ట్ అయితే ఈ బాక్స్ ఓపెన్ చేస్తే ఇందులో నాకైతే ఈ ఛార్జింగ్ కేబుల్ ని ప్రొవైడ్ చేశారనమాట. సో చూడొచ్చు, దీన్ని మనం ఆస్ట్రోనట్కి కనెక్ట్ చేసి, దీనికి 2 సైడ్స్ ఉన్నాయి. ఒక సైడ్ ఏమొచ్చి ఆస్ట్రోనట్కి కనెక్ట్ చేయాలి, ఇంకో సైడ్ ఏమొచ్చి ఛార్జర్ అడాప్టర్ ఉంటుంది కదా, దానికి కనెక్ట్ చేయాలి. సో ఈ ఆస్ట్రోనట్ అయితే బ్యాటరీ మీద వర్క్ అవుతుంది, ఛార్జింగ్ మీద వర్క్ అవుతుంది, అందుకే ఈ కేబుల్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది ఛార్జింగ్ కేబుల్. నెక్స్ట్ ఇది రిమోట్, ఇది ఆన్ చేసుకోవడానికి అండ్ ఇది టైమర్ పెట్టుకోవడానికి. ఇవి ఆ ప్రొజెక్టర్లో 2 టైప్స్ ఉంటాయి, ఒకటి నెబులా అండ్ ఒకటి స్టార్. సో వాటి యొక్క సైజెస్ని ఇంక్రీజ్ చేయడానికి డిక్రీజ్ చేయడానికి ఈ రిమోట్ యూస్ చేసి అయితే మనం ఆపరేట్ చేయొచ్చు. అండ్ ఇందులో అయితే మనం బ్యాటరీ పెట్టి యూస్ చేయాలి. బ్యాటరీకి సో 2 బ్యాటరీస్ మనం ఇందులో పెట్టుకోవాలి. నేనైతే 2 బ్యాటరీస్ పెట్టాను. సో ఈ రిమోట్ని అయితే యూస్ చేసి మనం ఆస్ట్రోనట్ స్టారీ స్కై ప్రొజెక్టర్ని ఆపరేట్ చేయొచ్చు అనమాట. సో ఇది రిమోట్, ఇది ఆస్ట్రోనట్. చూసారా ప్యాకేజింగ్ ఎంత బాగుందో. నేనైతే కవర్స్ అవి ఏం పారీలేదు, అంటే ఏమైనా డస్ట్ పడిపోతుందేమో అనేసి ఇలానే దాచాను. అయితే ఇది ఆస్ట్రోనట్. సో ఇక్కడ మనకి లేజర్ లైట్ రావడానికి ఈ హెడ్ పైన ఈ 2 లేజర్ లైట్ రావడానికి యూజ్ చేస్తుంది. అండ్ ఇదేమొచ్చి ఆస్ట్రోనట్ హెడ్. నేనైతే చూసారా కవర్ కూడా రిమూవ్ చేయలేదు, అలానే దాచేసాను. ఇదేమొచ్చి ఎల్ఈడి, ఇందులో నుంచి మనకి మేజర్ లైట్ అనేది వస్తుంది. ఈ 2 లేజర్ లైట్ కోసం. సో ఇది బాడీ, ఇవి హ్యాండ్స్, ఇవి లెగ్స్, అండ్ ఇది స్టాండ్ అనమాట. సో ఒక్కొక్క పార్ట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ హ్యాండ్స్ వచ్చేసి మూవబుల్, మనం పైకి కిందకి మూవ్ చేసుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇదైతే దాని ఓవరాల్ బాడీ, ఇదైతే మూవ్ అవ్వదు. అండ్ ఇవేమొచ్చి లెగ్స్. సేమ్ ఆస్ట్రోనట్ ఎలా అయితే ఒక బ్యాక్ ప్యాక్ యూస్ చేస్తాడో అలానే బ్యాక్ ప్యాక్ కూడా ప్రొవైడ్ చేశారు. ఒక ఆస్ట్రోనట్ ఎలా అయితే ఉంటాడో సేమ్ అలానే డిజైన్ చేశారు. నాకైతే డిజైన్ చాలా బాగా నచ్చింది. అందులో కూడా వైట్ కలర్లో రావడం వల్ల నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇదైతే ఒక మూన్ మీద నించున్నట్టు ఈ స్టాండ్ అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. మనం ఈ స్టాండ్ని రిమూవ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఇక్కడ హోల్స్ కదా, ఈ హోల్స్కి ఈ స్టాండ్ ప్రొవైడ్ చేసిన వాటిని పెట్టి స్టాండింగ్లో ఉంచుకోవచ్చు అనమాట. సో బ్యాక్ ప్యాక్ దగ్గరికి వస్తే ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి లేజర్, అంటే ఈ బటన్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ నుంచి అయితే లేజర్ లైట్ వస్తుంది, ఈ హెడ్ పైన ఉన్న టూ హోల్స్ నుంచి. అండ్ ఇదైతే ఆన్ ఆఫ్ చేసుకోవడానికి. అండ్ ఇదైతే ఎల్ఈడి, అంటే ఎల్ఈడి ఆన్ చేయగానే ఇది వస్తుంది అనమాట. సో ఇక్కడ చూసారా మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయితే దీనికి పర్టికులర్ స్పేస్ అనేది ఇచ్చారు. సో ఆల్రెడీ చెప్పాను కదా, ఈ ఛార్జింగ్ కేబుల్లో దీన్ని ప్రొజెక్టర్ అదే ఆస్ట్రోనట్కి కనెక్ట్ చేయాలి. సో మనం అయితే దీన్ని ఇలా చేసేయాలి. కనెక్ట్ చేసి చూపిస్తాను. కనెక్ట్ అయ్యింది. సో ఇదైతే మనం అడాప్టర్కి కనెక్ట్ చేయాలి. ఒక ఎండ్నేమో ఆస్ట్రోనట్ ప్రొజెక్ట్ కనెక్ట్ చేయాలి, ఇంకో ఎండ్ ఏమొచ్చి అడాప్టర్కి కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేయగానే మనకైతే ఎల్ఈడి లైట్ అనేది ఆన్ అవుతుంది. సో ఇప్పుడు రిమూవ్ చేస్తాను, లాస్ట్లో కనెక్ట్ చేసి చూపిస్తాను మీకు లైటింగ్ అనేది ఎలా వస్తుందని. ఒక డార్క్ రూమ్లో చూపిస్తాను. అండ్ ఈ వైర్ యూస్ చేశారు చూసారా, ఇది అనేది కనెక్షన్ అనమాట. సో ఈ హెడ్కి బ్యాక్ ప్యాక్కి కనెక్షన్ చేశారు. ఎప్పుడైతే ఇక్కడ ఛార్జర్ పెట్టి ఆన్ చేస్తామో దానికి తగ్గట్టు సిగ్నల్స్ దీనికి వెళ్తాయి అనమాట. వెళ్ళి లేజర్ లైట్ అండ్ ఎల్ఈడి అనేది ఆన్ అవుతుంది, మనకి ప్రొజెక్టర్ అనేది ఆన్ అవుతుంది. అండ్ ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంది, అదేంటంటే ఈ హెడ్ని మనం రిమూవ్ చేయొచ్చు. చూసారా ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ వాళ్ళు కూడా, నా ఫ్రెండ్స్ కూడా చెప్పాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈ గిఫ్ట్ ఇవ్వడం వల్ల అని. అండ్ ఇదైతే మ్యాగ్నెట్, మనం మళ్ళీ హెడ్ని అదే ప్లేస్లో పెట్టేయచ్చు. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇది 360 డిగ్రీస్ మూవ్ అవుతుంది. ఈ హెడ్ని మనం 360 డిగ్రీస్ మూవ్ చేయొచ్చు. అయ్యో పడిపోయింది. సో ఇది ఆస్ట్రోనట్ స్టారీ ప్రొజెక్టర్, ఇది కేబుల్, అండ్ ఇది రిమోట్ ఫంక్షన్స్ మీకు అర్థమయ్యాయి కదా. ఈ రిమోట్ యూస్ చేసి మనం అయితే దాన్ని ఆపరేట్ చేయొచ్చు. సో దీంతో పాటు మనకైతే ఈ యూజర్ మాన్యువల్ ప్రొవైడ్ చేశారు, అంటే ఈ ప్రొజెక్టర్ని ఎలా యూజ్ చేయాలి, దీని యొక్క ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది, ఎలా ఆన్ చేసుకోవాలి, ఇంకా దీని బ్యాక్ ప్యాక్లో ఇచ్చారు కదా ఇవైతే ఎలా యూజ్ చేసుకోవాలి. ఇది పవర్ జాక్ చూసారా, ఇది పవర్ జాక్. ఇది స్టార్ రావడానికి స్టార్ స్విచ్, నెబులా రావడానికి నెబులా స్విచ్, ఇది టైమింగ్ ఇండికేటర్ చేస్తుంది, ఇది పవర్ స్విచ్ అనమాట. వాటి కోసం డిస్క్రిప్షన్లో యాడ్ చేశారు, కావాలంటే మీరు చదువుకొని తెలుసుకోండి. అండ్ ఎక్కడైతే నెక్స్ట్ పేజ్లో అయితే రిమోట్ కంట్రోల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. రిమోట్ చూపించాను కదా, సో ఈ రిమోట్ కంట్రోల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఇది స్విచ్, సో ఇది స్విచ్, ఇది టైమర్. ఏదైనా టైమర్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ టైం స్విచ్, ఇదిగోండి టైం స్విచ్. నెబులా యొక్క బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేయడానికి B+ అని ఇచ్చారు. ఇదిగోండి నెబులా యొక్క బ్రైట్నెస్ని ఇంక్రీజ్ చేయడానికి B+. నెబులా చేంజ్ స్పీడ్ని రెడ్యూస్ చేయడానికి S-.
స్పీడ్ని ఇంక్రీజ్ చేయడానికి ప్లస్, అండ్ ఇవన్నీ నెబులాకి రిలేటెడ్, ఇవన్నీ స్టార్కి రిలేటెడ్ అనమాట. అంటే స్టార్ యొక్క బ్రైట్నెస్ని డిక్రీస్ చేయడానికి బి మైనస్, స్టార్ యొక్క బ్రైట్నెస్ని ఇంక్రీజ్ చేయడానికి బి, దాని యొక్క స్పీడ్ని డిక్రీస్ చేయడానికి ఎస్ మైనస్, స్పీడ్ని ఇంక్రీజ్ చేయడానికి ఎస్ ప్లస్. అలాగే నెబులా కూడా ఇచ్చారు, బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేయడానికి బి ప్లస్, బ్రైట్నెస్ డిక్రీస్ చేయడానికి బి మైనస్, దాని యొక్క స్పీడ్ని ఇంక్రీజ్ చేయడానికి ఇచ్చారనమాట. సో ఇదైతే దాని యొక్క యూజర్ మాన్యువల్, చాలా డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేశారనమాట. ఇవి చదివితే మాత్రం మనకి అంతా అర్థమవుద్ది. సో దీని యొక్క ఫీచర్స్ చూడండి. ఏ మెటీరియల్ యూజ్ చేశారు, ఏబిఎస్ ఆర్ పీసీ ఆర్ పీవీసీ, ప్రోడక్ట్ కలర్ ఏమొచ్చి వైట్, లేజర్ యొక్క వేవ్ లెంత్ 532 nm, ఎల్ఈడి పవర్ లెస్ దెన్ 5 watts, కంట్రోల్ మోడ్ రిమోట్ కంట్రోల్, అండ్ రిమోట్ కంట్రోల్ రేంజ్ లెస్ దెన్ 5 meters, అంటే 5 meters నుంచి మనం దీన్ని అయితే కంట్రోల్ చేయొచ్చు. పవర్ సప్లై ఇచ్చారు, వర్క్ ఇన్పుట్ ఇచ్చారు, దీని యొక్క ప్రోడక్ట్ సైజ్ ఇచ్చారనమాట. అంటే ఈ ఆస్ట్రోనాట్ యొక్క సైజ్ ఇచ్చారనమాట. మనం డార్క్ రూమ్స్లో ఇది యూజ్ చేసుకుంటే బాగా పనిచేస్తుంది. లైట్ ఉన్న రూమ్లో యూజ్ చేస్తే సరిగ్గా ప్రొజెక్టర్ అనేది మనకి వర్క్ అవ్వదు అనమాట. అంటే వర్క్ అవుతుంది కానీ ఆ స్టారీ లైట్స్ అనేవి కనిపించవు. అండ్ టెంపరేచర్ ఏమొచ్చి -10 degree to 45 degrees Celsius. సో ఇది యాష్ కోసం. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడైతే మనకి ఒక వార్నింగ్ అనేది ఇచ్చారు. వార్నింగ్ ఏంటంటే లేజర్ లైట్ని డైరెక్ట్గా ఐస్తో చూడకూడదు. ఐస్తో చూస్తే అంటే డైరెక్ట్గా చూస్తే మాత్రం మనకైతే ఐస్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. సో ముందుగానే వార్నింగ్ ఇచ్చారనమాట. సో ఇది గైస్ ఈ ఆస్ట్రోనాట్ స్టారీ స్కై ప్రొజెక్టర్ అండ్ దీని ఫీచర్స్. సో హోప్ యూ ఆల్ లైక్ దిస్. నేనైతే ఒక డార్క్ రూమ్లో దీన్ని అయితే కనెక్ట్ చేసి మీకు లైటింగ్ అనేది ఎలా వచ్చిందో, ప్రొజెక్టర్ అనేది ఎలా వర్క్ అవుతుందో అనేసి అయితే నేనైతే చూపిస్తాను. ఇది ఎలా కనెక్ట్ చేయాలో మీకు చెప్తాను అన్నాను కదా. సో నేనైతే నా ఛార్జర్ అడాప్టర్ తీసుకున్నాను మొబైల్ది, అండ్ వీడిచ్చిన ఛార్జర్ కేబుల్ని ఒక ఎండ్ దీనికి కనెక్ట్ చేస్తాను, అండ్ ఇంకో ఎండ్ ఏముంచి ఈ ప్రొజెక్టర్లో ఈ ఆస్ట్రోనాట్లో ఉన్న పవర్ జాక్కి కనెక్ట్ చేయాలి. సో కనెక్ట్ అయింది. కనెక్ట్ చేశాక దీన్ని మనం ప్లగ్ఇన్ చేసి ఆన్ చేస్తే మాత్రం లైట్స్ అనేవి ఆన్ అవుతాయి అనమాట. సో నేనైతే కనెక్ట్ చేసి లైట్ అనేది ఎలా వచ్చింది, ప్రొజెక్టర్ అనేది ఎలా వచ్చింది ఒక డార్క్ రూమ్లో నేనైతే చూపిస్తాను. సో వీడియోని అయితే చూడండి కంప్లీట్గా. సో దీనికైతే లింక్ అయితే నా ఫ్రెండ్స్ దీన్ని ఏ ప్లాట్ఫామ్లో కొన్నారో నాకు తెలియదు, కానీ ఆన్లైన్లో అయితే చాలా ప్లాట్ఫామ్స్లో అవైలబుల్గా ఉంది. ఎవరికైనా లింక్ కావాల్స్తే నేనైతే ప్రొవైడ్ చేస్తాను. సో కమెంట్ చేయండి, వీడియో లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకేమైనా ప్రోడక్ట్స్ని రివ్యూ చేయాలంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నేను ఆ ప్రోడక్ట్స్ని ఆర్డర్ చేసి మీకైతే రివ్యూ చేస్తాను అనమాట. థ్యాంక్ యూ ఆల్, బాయ్.